పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలా కదా మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఓ లేకిలోడా ఎప్పుడు చూడు మా పాచి మీద పడి ఏడుచుడు తప్ప ఏరే పనే లేదా రా. ఎప్పుడు చూడు మా పాచిని బదనం చేస్తారేంట్రా మీరు? పూసలా ముసలాడా మా పార్టీ బాధ చేస్తాను బాగా నకరాలు చేస్తాను. అయ్యో ఈ ముసలానికి ఎప్పుడు చూడు మందితోటి పంచర్లే కావాలమ్మా. అగా చూడండి వయసు లెక్క ఎట్లా కలబడుతున్నాడో. ఓ ముసలాడా మీకు ఏం పట్టిందని అట్లా కొట్లాడుకుంటున్నారు చెప్పు. అరే మీ పాచి మీద మీరే కుట్రలు చేసుకుంటా మా పాచిని ఎందుకు బదనం చేస్తారా మీరు? ముసలాడా మీ పార్టీ వాళ్ళే చేస్తాను కుట్రంతా. రూపాయి చేతుపారా రూపాయి చేతుపాడు చూస్తాను మీద పాడాడు. అరే ఇంతకు మీ పంచాయత్ దేనికోసమో చెప్పు ముసలాడా. అరే అది కాదు పిల్ల, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనక్క నటరాజన్ మేడంకు రాజ్యసభ సీటు రాకుండా కుట్రలు పడ్డది మా కారు పార్టీ అని ప్రచారం చేస్తాడు ఊళ్ళో ఈ మొగోడు అంచను. అది కాదు, ఆ రాజ్యసభ సీటుకు మా పార్టీ వాళ్ళు ఏమన్నా పోటీ చేస్తాడా? మాకేమన్నా సంబంధం ఉన్నదా? మేమెందుకు వీళ్ళ మీద కుట్రలు చేస్తాం చెప్పు. అవును నిజమేనే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడం రాజ్యసభ ఎన్నికకు వేసిన నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. తెలంగాణలో మీనాక్షి మేడం మీద అయిన ఓ కేసు ముచ్చట్ను నామినేషన్ పత్రాలలో రాయలేదని ఆమె నామినేషన్ ను రద్దు చేసినట్టనే. అదే నేను అడుగుతానా, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? అక్కడ రాజ్యసభకు పోటీ చేస్తున్న మీనక్క నటరాజన్ మేడంది ఏ పార్టీ? ఆమె మీద కేసున్న ముచ్చట్ను పువ్వు పార్టీలో చెవులో వేసిన మొగోడు ఎవడు? ఆమె మీద కేసున్న పేపర్ ను పువ్వు పార్టీలో చేతికిచ్చిన మొగోడు ఎవడు? ముఖ్యమైన మీ కారు పార్టీ వాళ్ళే. ఓ అన్న నువ్వేమో కారు పాటలే చేసింది అంటున్నావు కదా, కానీ బీజేపీ ఏలుబడులున్న మధ్యప్రదేశ్ మంత్రి సారు ఏమని చెప్పుకొస్తున్నాడో ఈయనోసారి. कि कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. ఇన్నవానే అన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళే మాకు ఈ సమాచారం ఇచ్చిండ్రు అని చెప్పుకొస్తున్నాడు. మరి దీనికి ఏమంటావే? ఇప్పుడు ఏం మాట్లాడు, తలకి నేలకేసి నిలబడతాడు. అరే ఓ మొగోడా నాకు ఒక ముచ్చట చెప్పరా. ఆ పువ్వు పార్టీలకు 2 రాజ్యసభ సీట్లకే బలం ఉన్నదట. మరి అసొంటోళ్ళు 3 రాజ్యసభ అభ్యర్థులను ఎట్లా నిలబెట్టురా? ఎవరి బలం చూసుకొని నిలబెట్టు చెప్పు. అంటే మీ చెయ్యి పార్టీలు ఉండే కోవట్ల వాళ్ళకు బలం ఇస్తానన్నట్టే కదా. ఆ కోవట్లు ఎవరనేది ఎరక చేసుకోవాలి. మీ కార్ పార్టీ నుంచి మా చేయి పార్టీలకు వచ్చిన వాళ్ళే కావచ్చు. అంటే ఎట్లా చేసైనా మా పార్టీని బదనాం చేయాలి కానీ మీ పార్టీ కిందికి నీళ్లు తీసుకొచ్చే కోవట్లను అయితే బయటికి గుందరు. అంతేనా? నీకు ఈ ముచ్చట్లని తెలివే గాని మీ పార్టీలో ఉన్న పెద్ద మనిషిని అడుగుపోరా, ఆ కోవట్లు ఎవరనేది తెలుస్తుంది. పో అడుగుపో. వాళ్ళ పార్టీలో పెద్ద మనిషి ఎవలే? ఆయనను అడిగితే ఆ ముచ్చట తెలిసేది ఏంది? మంది అందరూ అనుకునేదే తెలుస్తుంది. మంది అనుకునేదే చెప్పరాదు, పోయి అడుగుతాం. తెలంగాణలో జరిగే ముచ్చట్లన్నీ తీసుకుపోయి ఢిల్లీలో ఉండే మీ చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు చెప్తుందట ఈ మీనక్క నటరాజన్ అనే మేడం. అందుకే ఆమె మీద ఎత్తనాన చేసి కోపాన్ని ఎలా తీసుకోవాలని ఈ పని చేసిందట మీ పార్టీ పెద్ద మనిషి. నువ్వు పెద్ద తుడుంతుటానివే కదా, మరి ఆ పెద్ద మనిషి ఎవరు ఏందనేది నువ్వు పోయి తెలుసుకొని ఆయన మీద చింపుకోపోయి బట్టలన్నీ. అన్ని ముచ్చట్లు చెప్తాను కానీ ఆ పెద్ద మనిషి పేరు చెప్పరా, నేను పోయి అడుగుతా. అధికారంలో మీ పార్టీ ఉన్నదా మా పార్టీ ఉన్నదిరా? అన్ని ముచ్చట్లు నీ చెప్పినాక మరి మీరు ఉండేందుకురా? పోయి నువ్వు తెలుసుకోపోరా. అది బాగా మొగోళ్ళకి ఇప్పుడు దాకా బాగా నిక్కుతాయి కదా. అవును మా ముస్లుడు అనేది కూడా కరెక్టే. అసలు మీనాక్షి నటరాజన్ మేడం మీద కేసున్న ముచ్చట ఆ మేడంకే తెలియదట. అసొంటిది ఆ కేసున్న ముచ్చట పువ్వు పాటలకి ఎట్లా తెలిసింది? ఆ పేపరు పువ్వు పాటల చేతికి ఎట్లా పోయింది? ఈ ముచ్చట మీద అవసరమైతే సిబిఐ విచారణ చేయాలి. అసలు మీనక్క నటరాజన్ మేడం కు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుపడ్డది ఎవరు? మీనక్క నటరాజన్ మేడం మీద కేసున్న ముచ్చట్ను పువ్వు పార్టీల చెవులో వేసిన కాంగ్రెస్ పార్టీ మనిషి ఎవరు? పువ్వు పార్టీలకు సపోర్ట్ చేస్తున్నది ఎవరు? అరే నీకు దమ్ము ధైర్యమే ఉంటే నువ్వు పెద్ద తుడుంతుటారివే అయితే మీ పార్టీలో ఉండే ఆ కోవట్లు ఎవరో తెలుసుకోపోరా అని చెయ్యి పార్టీలో ఉన్న పువ్వు పార్టీ కోవట్టు లెవలో ఆ చెయ్యి పాటలకు కూడా తెలిసినట్టున్నదే. కానీ బయటికి చెప్పే ధైర్యం ఎవ్వరు చేతలేనట్టున్నది. అయ్యా నిజం నిప్పాసంటిది అయితే అబద్ధం పోగాసంటిది. దాన్ని ఎన్ని రోజులు దాచినా కూడా ఆగదమ్మా, ఏదో నాటికి బయట పడుతుంది. అప్పుడు ఉంటది కథ. సరే సరే ఇక ఆ ముచ్చట వాళ్ళ చెయ్యి పాటలు చూసుకుంటారు గాని నువ్వు
నువ్వైతే ఈ పంచాయతీ బంద్ పెట్టి ఇంటికి నాడు. అరే అది కాదు పిల్ల, ఇక్కడనేమో ఇగో మేము కొచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయాలి అన్నట్టుగా ఉంటారు ఈ పువ్వు పాచోళ్ళు చేయి పాచోళ్ళు. బయటికి పోతేనేమో ఇగో నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. మళ్ళీ వీడికి వచ్చినాక మా కారు పాత్రలు బదనాం చేస్తాను. ఏ ముసలాడా మర్యాద మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈయన మర్చిపెట్టుడు అవుతుంది. అరే అసలు ముచ్చట అరుచుకోపోరా అని అంటే మళ్ళీ మర్యాద గిర్యాదని మాట్లాడతాను. ఏంద్రా నువ్వు బాగా నాకు చెప్తాను. ఇక మా ముస్లోని పంచాయతీ ఇవాళ ఒడవదు గాని చూసిండ్లు కదా పబ్లిక్. మధ్యప్రదేశ్ మంత్రి చెప్పినట్టు మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో అయిన కేసు ముచ్చట వాళ్ళకు చేరవేసిన చేతిపాటి లీడర్ ఎవరనేది తెలిసే పని కాంగ్రెస్ పెద్దలు చేస్తారో. లేకుంటే మా పార్టీలో ఇసొంటి అన్ని కామన్. ఇసొంటి జరగకుంటే ఆశ్చర్యం గాని, జరిగితే వింతేమున్నదని ఏం సప్పు చేయకుండా సైలెంట్ గానే ఉంటారో తెలియదు గాని నామినేషన్ రిజెక్ట్ అయిన దాని మీద మాత్రం బగ్గనే చర్చలు చేస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో పార్టీ లీడర్లతోటి మీటింగ్ కూడా పెడుతున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు అనేది.